వాక్యాన్ని చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రాసినటువంటి పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని బాబు రంజిత్ గారు మరొక పర్యాయము వారు పఠిస్తారు. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వారు వినుగాక అని సెలవిచ్చిన జీవము కలిగిన యేసు స్వామి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి నిలవబడి ఉన్న మీ దేన సేవకుడైన నన్ను మీ ఆత్మతో నింపి మీ మాటలను నా నోటను ఉంచి మీరుండి మాట్లాడి మహిమ పొందమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, దేవనామమున శుభము కలుగునుగాక, ఆమేన్. ప్రకటన పరమ గీతము ప్రకటన అయిన పిదప, ప్రకటన పరమ గీతము ప్రకటన అయిన పిదప మిషనులు మతములు అనియు బైబిలు మిషనులోనికి వచ్చును, వాక్యము నెరవేరునని ఇది దైవ వాక్కని దేవదాసు తెలిపే. సరే దేవుని బిడ్డలారా, మనము చదవబడినటువంటి పుస్తకము పేరు పరమ గీతము. పరమ గీతము, ద హెవెన్ సాంగ్, పరలోకపు పాట. దేవుని బిడ్డలారా, ఈ పరలోకపు పాటలో ఇద్దరు ప్రాముఖ్యమైన వారు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ వ్యక్తుల పేరు ఏమిటి అనగా, మొదటి అధ్యాయము 1వ వచనములో మీరు చూడగలిగితే సొలొమోను రచించిన పరమగీతము అని వ్రాయబడిందండి. ఎవరు కొరకు రచించారు అంటే, తన ప్రియమైనటువంటి ప్రియురాలు అయినటువంటి షులోమితి గురించి ఈ యొక్క దేవుని బిడ్డలారా పరమగీతం అనే పాటను రాశారు. ఇంకా పెండ్లి కుమార్తె అనగా అపార్థం చేసుకోవద్దు, సంఘము గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను ఈ 8 అధ్యాయాల్లో మనం చదవవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తిని నిలవబెట్టి, నేను అయ్యా మీ అవయవములో ఏది మీకు గొప్ప అని నేను అడిగాను అనుకోండి, ఆ వ్యక్తి ఏమంటారు, పాస్టర్ గారు నాకు ప్రతి అవయవము కూడా గొప్పదే, ఏ అవయవము నేను చిన్నగా చూచుకోను అని ఆ వ్యక్తి నాతో చెప్తాడు. అలాగున బైబిల్ గ్రంథము అనే ఒక సముదాయములో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకములు ప్రతి పుస్తకము కూడా గొప్పదే. కానీ దేవుని బిడ్డల మనిషికి గుండె ఎంత ప్రాముఖ్యమో చూడండి. గుండె ఆగిపోతే ఇంట్లో పెట్టుకుంటామా? కన్ను పోతే ఇంట్లో ఉంచుకుంటాం. ఒక కాలు లేకపోతే అన్ని అయ్యేవాళ్ళు గొప్పే, కానీ గుండె ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనము? ఇంట్లో ఉంచుకో. అనగా పాత నిబంధనకు ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము దేవుని బిడ్డలారా ఏ గ్రంథము అనగా పరమగీతము అని చెప్పవచ్చు. ఈ పరమగీత గ్రంథమును దేవుని బిడ్డల సొలొమోను రాజు మాట్లాడుచున్నటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ అధ్యాయము 5వ వచనములోనికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా ప్రియుడైనటువంటి ప్రియురాలైనటువంటి సంఘాన్ని దేనికి పోల్చుచున్నాడనగా, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. తన ప్రియురాలు శిరస్సు ఏమైందనగా కర్మెలు పర్వతము రూపమైనది. దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో అనేక పర్వతాలు ఉన్నాయి. పర్వతము అనగా ద మౌంట్. దేవుని బిడ్డ పర్వతం అనగా కొండ. దేవుని బిడ్డలు గమనించండి, 7 కొండలు బైబిల్లో ఉన్నవి. కానీ మీరు ఆలోచన చేస్తే నోవహు కాలములో దేవుని బిడ్డరా ఈ సృష్టి అంతా కూడా పాపముతో నిండిపోయినప్పుడు దేవుని ఆగ్రహము దేవుని బిడ్డరా భూమి మీద ఉన్నటువంటి నరులకు కలిగినప్పుడు దేవుని బిడ్డ 40 దివరాత్రులు 40 రేయింపగళ్ళు
గమనించినప్పుడు దేవుని బిడ్డరా, నోవాహుతో దేవుడు చెప్పారు 6వ అధ్యాయములో ఏమని చెప్పారు అంటే, నోవాహు నీవు ఉచిత సారకుమరాలతో వాడను కట్టుకో. దేవుని బిడ్డరా, వాడను కట్టుకున్నాడు నోవాహు. గమనించండి, 150 రోజులు నీటిలో ఉండిపోయినప్పుడు దేవుని బిడ్డరా చూడండి, భూమి ఆరుతా ఉన్నప్పుడు వాడు ఎక్కడ ఆగిందయ్యా అంటే అరారాతు కొండ పైన ఆగినది. అనగా అరారాతు కొండ కనబడుతుంది. అరారాతు కొండకు దేవుని బిడ్డలు నూతన సృష్టి అని చెప్పవచ్చు. ఆదాము నుండి నోవాహు వరకు ఈ సృష్టిలోని ప్రజలందరూ మరణించిపోతే నోవాహు ద్వారా దేవుడు మరొక కొండను లేక సృష్టిని కలుగు చేశారు. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, 100 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి అబ్రహాము, దేవుని బిడ్డలారా 90 సంవత్సరములు కలిగినటువంటి శారా, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో పేరగా దేవుని ప్రార్థన చేయగా సమయం వచ్చినప్పుడు అబ్రహాము శారాలకు దేవుని బిడ్డలారా ఇస్సాకు అనే కుమారులను దేవుడిచ్చారు. ఇచ్చినటువంటి దేవుడు అబ్రహామును శోధించినప్పుడు చూడండి, నేను నీకు చూపించే దేశములో ఓ మొరియా పర్వతము పైన ఇదిగో నీ కుమారుడిని నాకు బలిము అన్నప్పుడు ఇస్సాకును తీసుకుని వెళ్ళి మొరియా పర్వతం ఎక్కి దేవుడు అక్కడ అబ్రహాము బలిచ్చినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పర్వతం ఏమిటి అనగా సమర్పణ ఇంటున్నది. దేవుని బిడ్డలారా ఇలాగను మనం చెప్పుకుంటూ వెళ్తే నిర్గమకాండము 3వ అధ్యాయములో వచ్చేసరికి దేవుని బిడ్డలారా 10 నుండి హోరేబు పర్వతము పైన దేవుని పొద కనబడుతున్నప్పుడు ఆ పొద కాలిపోయినట్టుంది కానీ కాలిపోలేదు. ఆ పొదలో నుండి దేవుడు మోషేని పిలుస్తున్నారు. మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము గనక నీ కాళ్ళకున్న చెప్పులు విడుము అని మోషేతో మాట్లాడినటువంటి. అలాగే దేవుని బిడ్డలారా మీరు ఈ పర్వతము కనబడతా ఉంది, సినాయి కొండ. మోషే 40 రోజులు రేయింబగళ్ళు దేవుని పాదముల చెంత కూర్చున్నప్పుడు 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని కొండలు ఉంటుండగా దేవుని బిడ్డలారా తన ప్రియురాలిని దేవుడు ఒక కొండకు పోల్చాడు. ఏంటి ఆ కొండ అనగా దేవుని బిడ్డలారా కర్మేలు కొండ. కారణం ఏమిటి? ఈరోజు కొన్ని విషయాలు అంటే 7 విషయాలు ఉన్నాయి, కానీ నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా కర్మేలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉద్యానవనము అన్నట్లు, లేక ఒక సొగసైనటువంటి స్థలము, లేదా ఒక సుందరమైనటువంటి ప్రదేశము ఒక కర్మేలు అనగా. దేవుని బిడ్డలారా ఈ కర్మేలు పర్వతము ఎలాగుంటదో అంటే ఓ స్త్రీ యొక్క శిరస్సుకు పోలినట్లుగా ఉంటుంది అని దేవుని బిడ్డలారా ప్రవక్త లేక బైబిల్ మరి వాళ్ళేమనాలంటే పెద్దలు చెప్తున్నారు. ఉదాహరణకు గొల్గొతా కొండ ఎట్లా ఉంటుందో అంటే మనిషి యొక్క పుర్రె కపాలం ఎట్లా ఉంటుందో అట్లా గొల్గొతా కొండ ఆకారం ఉంటుందని, కర్మేలు పర్వతము స్త్రీ యొక్క శిరస్సు ఆకారం ఉంటుందని బైబిల్ అధ్యయనంలో చేసిన వారు చెప్తున్నారు. అందుకే తన ప్రియురాలు ఏమని మాట్లాడుతున్నాడు ప్రియుడు యేసు ప్రభువుగా, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. పర్వతము అనగా దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మనము చూస్తే కదలనది అని గమనించాలి. మనము మానవ వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా కర్ణాటకలో కొండలు చాలా ఉంటాయి. ఒకవేళ మానవ నుండి రాయచూరుకి వెళ్ళేసరికి అనేకమైన కొండలు మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా కొండ ఈ సంవత్సరం అక్కడే ఉంటుంది. మన చిన్నప్పుడు నేను చూస్తున్నాను, మరి ఇప్పుడు కూడా అక్కడే ఉంది కదల్లా. దేవుని బిడ్డలారా అనగా కొండ అనగా విశ్వాసము అని గమనించాలి. నీ విశ్వాసము ఆదివారం ఒకలాగున సోమవారం ఒకలాగున ఉండకూడదు. దేవుని బిడ్డలారా నీ విశ్వాసము ప్రభువుని నీవు స్వకీయ రక్షకునిగా అంగీకరించావు కనుక నీ జీవిత కాలం అంతా కూడా నీ విశ్వాసం ఎలా ఉండాలంటే కదలటువంటి స్థితిలో ఉండాలి అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా
ఆ యొక్క కొండ శిఖరాన్ని మీరు చూస్తే, లేక కొండ యొక్క శిఖరం ఎలా ఉంటుంది అంటే ఆకాశాన్ని అంటుకున్నట్లుగా, ఆ శిరస్సు లేక శిఖరం ఎప్పుడు కూడా పైనే ఉన్నట్లుగా ఉంటుంది. నేను అంటాను, ఓ విశ్వాసి, నీ ఆలోచన భూలోకము వైపు ఉండకూడదు, కానీ నీ వయసు వస్తున్న కొద్ది నీ విశ్వాసము నీకు చూపు ఎక్కడ ఉండాలి అంటే ప్రభు వైపు ఉండాలి, పరలోకము వైపు ఉండాలి, భూలోకం వైపు కాదండి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు త్వరగా చదువుదాం. విశ్వాసనేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాసనేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది నాకు చూచి సానుపించునట్లు, ఉన్నది నాకు చూచి సానుపించునట్లు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. చదవండి అన్న. కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆనాడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు, కొలస్సీలో ఉన్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పైన వాటిని వెతకండి, కానీ భూమి మీద లేక కింద వాటి మీద మీరు మనస్సు పెట్టకుడి. తెల్లవారితే చాలు మనము దేని మీద మనసు పెడతామన్నా? భూలోకమైనటువంటి వాటిల మీదే. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మరి సృష్టిలో అనేకమైన జీవులను కలగజేశాడు. ఒక జీవి మరణ పర్యాంతము పైకి చూడలేదు. ఏది చెప్పగలరమ్మా? ఒక జీవి చచ్చిపోయే వరకు పైకి చూడలేదు. ఏంటది? ఎవరు చెప్తున్నారు? పంది. దేవుని బిడ్డలారా, అది ఎన్నాళ్ళు బ్రతికినా ఏం చేయదండి, పైకి చూడ, కిందే చూస్తుంది. దానికి ఎంతసేపు కిందే దానికి ఇష్టం, ఆ మురికి ఈ మురికే ఇష్టం. దేవుని బిడ్డలారా, అది చనిపోయినప్పుడు దాన్ని కాల్చున్నప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే తిరగబడదు. కానీ దాని ప్రయోజనం ఉందా? లేదు. నేను అంటాను, మనలో ప్రాణం ఉన్నప్పుడే మనము ప్రభువుని తెలుసుకోవాలి. అందుకే తండ్రి పాడారు, దేవా దేవుని మ్రొక్కాలండి ఓ ప్రియులారా, దేవరాజుని గౌరవారండి, లేవంగానే మొదట దేవుని స్మరించి ఆరంక మీ పనులు ఆరంభించుతాను. రాశారు, లేవంగానే మొదట మనం ఏం చేయాలండి? మొకాళ్ళుని మన తండ్రిని తలంచుకోవాలి. అంటే పైన వాటినే మనం ఎతకాలి, కింద ఉన్న మనస్సును పెట్టకుడి. కథలనేది దేవుని బిడ్డలారా, ఈ యొక్క కర్మేలు పర్వతము ఎలా ఉంటుంది అనగా మీరు చూడగలిగితే మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. అహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకు పోయి నేల మీద పడి, గమనించండి, నేల మీద పడి ముఖము తన మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, దేవుని బిడలారా, కర్మేలు పర్వతం మీద ఏముందయ్యా అంటే నీ శిరస్సులో ఎక్కువ ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. దేవుని బిడ్డలారా, ఓ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎవరు ఎక్కువగా భక్తి చేస్తారో, అమ్మా చిన్నపిల్లలు మీలో ఉన్నారు కాబట్టి మరొకసారి ఆ మాటను ఉటంకిస్తున్నాను. ఎవరు భక్తిగా ఉంటారో వారు భాగ్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి దేవుని బిడ్డలారా దినదినం ఏమవ్వాలయ్యా అంటే వృద్ధులోనికి
వృద్ధిలోనికి రావాలి. నీ భక్తి సంవత్సరాంతమున దేవుని బిడ్డలారా వృద్ధిలోనికి రావాలి. ఎవరు భక్తిగా ఉంటారు, ఎవరు నిత్యము దేవునితో గడుపుతారో వారు భాగ్యవంతులు అవుతారు, ఇహలోకములో భాగ్యవంతులు అవుతారు. అందుకోసము తండ్రి రాశారు ఒక పాటలో, ఎందో చేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదో, ఎందో చేత ఈ పాపిపై దండము గ్రహించలేను, దండము గ్రహించలేను, వందనాము వందనాము. ప్రార్థన భంగిములు చాలా ఉన్నాయండి అమ్మా. మనం ప్రార్థన చేసే రీతులు చాలా ఉన్నాయి. బైబిల్ మిషన్ వారమైన మనము మోకరించి నిటారుగా మోకరించి ప్రార్థన చేస్తాం. కొందరు కూర్చుని చేస్తారు, కొందరు నిలబడి చేస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ ఏలియా ప్రార్థన భంగము డిఫరెంట్. తన శిరస్సు రెండు మోకాళ్ళ మధ్య పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. మన నాకులో లావుగా ఉంటే అవదు. ఏలియా సన్నంగా ఉన్నారేమో ఆ రోజుల్లో. దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో చదివినప్పుడు, వదిలే చదవద్దు కానీ మీకు తెలిసిన వాక్యమే. ఏలియా మన వంటి స్వభావ కలిగిన మనుషుడు. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి పంటనిచ్చాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియా కర్మేలు పర్వతం మీద ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా నువ్వు ప్రతిరోజు సన్నిధి అనే పర్వతాన్ని ఎక్కాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీకైతే ప్రార్థనే పని అండి, ఇంకే పని లేదు. మీరు ఎన్నన్నా చెప్పచ్చు, మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మాకు చాలా పనులుంటాయి, పనులని మానేసి ఎలా ప్రార్థన చేయమంటారు అన్న మీలో ఆలోచన రావచ్చు. నేను అంటాను, దేవుని బిడ్డ దేవదాసయ్య గారు చరణం రాశారండి, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయును. మనసుంటే మార్గం ఉంటుంది. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సాకులు చెప్తూనే ఉంటారు. దేవుని బిడ్డరా రాయచూరులో మన శాలలో గమనించండి, అంటే గత కొద్ది దినాలుగా మేము ఎవరికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంలా, ఒకవేళ అక్కడ ఉన్న జనం యొక్క అలవాటు ఏంటయ్యా అంటే, ఒకవేళ మేము ఫోన్ చేసామనుకోండి, వస్తామండి పాస్టర్ గారు అంటూ ఉంటారు, కానీ రారు. చూసావు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వస్తామని ఒక ఊత అంతే. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే కొత్త వారిని దేవుడు తీసుకుని వచ్చి తన కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఏలియా చేసే ప్రార్థన గమనించండి. 16వ వచనములో ఉంది ఆ మాట, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అవండి ఏం చేయాలంటే అమ్మా, ఒకరిని ఒకరు గేలి చేయమని చెప్పలా దేవుని వాక్యం, లేదా ఒకరిని మీద స్వార్థం చూపించండి అని చెప్పలా. ఏం చెప్పింది దేవుని వాక్యము? ఎవరైనా కష్టములో ఉన్నారా, ఎవరైనా బాధలతో ఉన్నారా, ఎవరైనా వ్యాధులతో ఉన్నారా, వారు ఒకరు నీకు తెలిసిన వాళ్ళైతే వారి కోసం నువ్వేం చేయి, ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని బిడ్డలారా ఈ పర్వతము కదలదు. అలాగే బైబిల్ గ్రంథములో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని బిడ్డలారా కదలనటువంటి భక్తుడున్నాడు, ఆయన పేరు యోబు. దేవుని బిడ్డలారా యోబుకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. మీరు యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదువుకుంటే కనబడుతుంది. ఆయనకున్న వచ్చిన కష్టాలు ఎన్నో. తన కుటుంబం పాడైపోయింది, తన ఆస్తి అంతా పోయింది, తన పనివారు వదిలి వెళ్ళిపోయారు, తన స్నేహితులు నిందించారు. చివరకు 7 అడుగులు వేసిన భార్యయే యోబును శ్రమ పెట్టింది. దేవుని బిడ్డలారా యోబు శరీరం కుళ్ళిపోయింది, యోబుకు గోళ్ళు కూడా ఊడిపోయినాయి, బూడిదలో కూర్చున్నాడు. అయినా
యోబు యొక్క విశ్వాసము ఓ కొండవలే స్థిరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, వానకు గాలికి చెట్లు అల్లాడినట్లు యోబు విశ్వాసము అల్లాడలేదండి. మనకు మేలు కలిగితే ఏం చేస్తాం మనము? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుణ్ణి అని పాడేస్తాం కదా. మనకు అన్ని మేలు వచ్చినాయి అనుకోండి, ఒకవేళ ఏమీ లేదనుకోండి, దిక్కులేని వాడనో ప్రభో. దేవుని బిడ్డలారా, ఇది మానవ నైజం. కానీ యోబు దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఆయన ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా పెండ్లి కుమార్తె రూపంలోనికి రావాలి అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే యోబు విశ్వాసం వలె కర్మేలు పర్వతము వలె నీవు స్థిరముగా ఉండాలి. కర్మేలు పర్వతం మీద ఏమి కొదువు లేదయ్యా అంటే ప్రార్థనకు కొదువు లేదు. రెండవది, దేవుని బిడ్డరా మీకు చూపించి నేను ముందుకు సాగుతాను. దేవుని బిడ్డ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, అమ్మ గమనించండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. నేను మరి మీకు దేవుల్లో మనం పరిపూర్ణంగా ఉండాలండి. ఇక్కడ అదే ఉంది, సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఈ రోజుల్లో మనకేం లేదు, నెమ్మది లేదు. మన కుటుంబంలో మనకేం లేదు, సుఖం లేదు. పొద్దున్న లేసేమా పరుగులే. దేవుని బిడ్డలారా, 1000 రూపాయలు సంపాదించినా సరిపోవడం లేదు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా 100 రూపాయలు సంపాదిస్తే ఎంత హాయిగా ఉండేవాళ్ళు ఆ కుటుంబం. కష్టపడి పని చేసుకుని ఎంత హాయిగా అక్క చెల్లెలు అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకునేవాడు. ఈ రోజుల్లో ఏమి లేదయ్యా అంటే ఆ నెమ్మది, ఆ సుఖము తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా, కానీ ప్రభు చెప్తున్నారు, ప్రార్థన చేసుకున్న వారి కుటుంబంలో ఏముంటదయ్యా అంటే నెమ్మది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూసినట్లయితే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలా అమ్మ? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అలాగున ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇక మనం చూస్తే మూడవదిగా మనము చూస్తే గమనించండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము, నీ చేతికర్ర తీసుకుని నీ జనులకు కర్మేలకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు స్వాస్థ్యపు వారిని మేపము. భాషానులో గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. దేవుని బిడ్డలారా, కర్మేలు పర్వతం మీద ఏముందయ్యా అంటే సమృద్ధి అయిన మేత ఉన్నది. దేవుని బిడ్డలారా, మేత అనగా దేవుని వాక్యము. నీవు ప్రతిరోజు దేవుని వాక్యము చదువుకోవాలి. చదువు రాకపోతే దేవుని బిడ్డలారా దేవుని మాటలు వినాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కాలం, అందులో ఆడియో బైబిల్ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ ఆన్ చేసుకుంటే దేవుని మాటలు మనం వినొచ్చు. అనగా దేవదాసయ్య గారు మాట రాశారు, వాక్యహారము తినని ఎడల బలము ఆత్మకు లభించినట్లు. కనుక ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము వినాలి. దేవుని వాక్యం ఎంతగానే వింటావో అంతగా ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యము, ఒకసారి ఒక వాక్యం చదువుదాం నాన్న. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండమ్మా. యెహోవా ధర్మశాస్త్రం ఉంటుంది కదా, ఆ మాట చదవండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే ధ్యానము చేయాలి, చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నా కూతురు దేవుని యందు నమ్మకముగా ఉంది,
ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉండేది కనుక బైబిల్ పట్టుకున్న వారు పడిపోయారని చరిత్రలో లేదండి. ఎవరు బైబిల్ మోస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా మోస్తారు, దాంట్లో నో డౌట్. దేవుని వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకుంటారు. కర్మేలు పర్వతం మీద ఏముందయ్యా అంటే పుష్కలమైనటువంటి మేత ఉంది. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవుని వాక్యాహారము తిను, వాక్యము ద్వారా నీవు ఘనమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. కనుక నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. దేవుని బిడ్డలారా, కర్మేలు అనగా దేవుని యొక్క ప్రార్థన. రెండవది మరి చూసినట్లయితే స్థిరము కలిగినటువంటి కొండగా ఉంది. మూడవదిగా ఆ కొండ పని ఏముందయ్యా అంటే మేత ఉంది. ఈరోజు ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వరకు దేవుని బిడ్డలారా బైబిల్ చూడడం